ఆంధ్రప్రదేశ్లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి చివరి వారంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం, అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఈ నగదు సాయం పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ క్రాప్లో పంట వివరాలు నమోదు చేయని రైతులకు డబ్బులు అందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారన్న వివరాలను రైతులు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది. ఈ వివరాలు లేకపోతే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు, ఇతర ప్రయోజనాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలను ఈ క్రాప్ వ్యవస్థతో అనుసంధానం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా అకాల వర్షాలు, కరువు, తుఫాన్ల వల్ల పంట నష్టపోతే అందించే విపత్తు పరిహారం, పంట బీమా, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీలు, ఇతర వ్యవసాయ రాయితీలు పొందాలంటే ఈ క్రాప్ నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. నమోదు చేయని రైతులకు ఈ ప్రయోజనాలు అందకుండా నిలిపివేసే అవకాశం ఉందని హెచ్చరించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ చేయనుండగా, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 రూపాయలు విడుదల చేయనుంది. దీంతో ఏపీ రైతులు మొత్తం 6,000 రూపాయల నగదు సాయం పొందనున్నారు. ఈ రెండు పథకాల సాయాన్ని ఒకేసారి పొందాలన్నా ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. రైతులు ఈ క్రాప్ను రైతు సేవా కేంద్రాల ద్వారా ఆఫ్లైన్లో నమోదు చేయించుకోవచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు ఆన్లైన్లో స్వయంగా కూడా తమ పంట వివరాలు నమోదు చేసుకునే సదుపాయం కల్పించారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఈ పంట ఈ పేమ్స్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్లో ఈ పంట అని సెర్చ్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఓటీపీ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలి. అనంతరం భూమి వివరాలు, సర్వే నంబర్లు, సాగు విస్తీర్ణం, పంట రకం వంటి వివరాలను నమోదు చేయవచ్చు. భూమి వివరాలను ఆధార్లో లింక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి రైతులందరూ ఆలస్యం చేయకుండా ఈ క్రాప్లో తమ పంట వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను పూర్తిగా పొందాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సూచించింది.